హలో హాయ్ వెల్కమ్ టు కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్. ఫండమెంటల్ సిరీస్లో ఏంటంటే కంప్యూటర్కి సంబంధించిన ప్రతి క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ రోజు క్లాస్ ఏంటంటే కంప్యూటర్ హార్డ్వేర్ నెక్స్ట్ ర్యామ్. సో ర్యామ్ అనేది మనకు ప్రైమరీ మెమొరీ. సో కంప్యూటర్లో ఏంటంటే ఫస్ట్ మనకు ప్రైమరీ మెమొరీస్, సెకండరీ మెమొరీస్ అని ఉంటాయి. ప్రైమరీ మెమొరీస్ అంటే ఏంటంటే ఏదైనా డేటా జనరేట్ అయినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది ప్రైమరీ మెమొరీస్లోకి వెళ్తాయి. సెకండరీ మెమొరీస్ ఏంటంటే ప్రైమరీ మెమొరీలో సేవ్ అయిన తర్వాత అవి సెకండరీ మెమొరీస్కి వెళ్తాయి. సో ఫస్ట్ ర్యామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ఇది మెయిన్గా ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్ డేటా. ఏదైతే కంప్యూటర్లో డేటా అనేది జనరేట్ అవుతుంది, యూజర్ అనేవాడు కంప్యూటర్ను వర్క్ చేస్తున్నప్పుడు కంప్యూటర్లో మనకు ఫస్ట్ ప్రైమరీ డేటా జనరేట్ అవుతుంది. సో ఆ ప్రైమరీ డేటాని మనం ఎక్కడ స్టోర్ అవుతుందంటే ప్రైమరీ డేటా అనేది ఫస్ట్ ర్యామ్లోకి వెళ్తుంది. ఎందుకంటే ర్యామ్ ఈజ్ ఎ టెంపరీ డేటా స్టోరేజ్ డివైస్. సో కంప్యూటర్లో జనరేట్ అయిన డేటా అనేది యూజర్ అనేవాడు ఒకవేళ ఫస్ట్ మనం బేసికల్గా ఒక డేటా జనరేట్ అయిన తర్వాత ఆ డేటా అనేది ఎక్కడికి వెళ్తుంది, ర్యామ్లోకి వెళ్తుంది. ఎందుకు ర్యామ్లోకి వెళ్తుంది అంటే టెంపరీ డేటా స్టోరేజ్. సో బట్ ఇది ఏంటి నాన్ వాలటైల్ డేటా, నాన్ వాలటైల్ స్టోరేజ్ అంటే ఏంటంటే అనేది సర్టన్ టైం వరకు మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. సర్టన్ టైం అంటే ఏంటి, ఇన్ కేస్ యూజర్ అనేవాడు సిస్టమ్ని క్లోజ్ చేసే కంటే ముందు, లేదంటే పవర్ ఫెయిల్యూర్ అంటే పవర్ పోయినప్పుడు, అంటే ఇలాంటి థింగ్స్ జరగకంటే ముందు ఏదైతే డేటా జనరేట్ అవుతుందో ఆ డేటా అనేది ర్యామ్లోకి వెళ్తుంది. సో ర్యామ్ చేసే ఇంకొక పని ఏంటంటే కంప్యూటర్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, మన సిస్టంలో ర్యామ్ సైజ్ ఎక్కువగా ఉంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బేసికల్గా మీరు మొబైల్ తీసుకుంటే మొబైల్లో మనకు ఒక మొబైల్ హై స్పీడ్ మొబైల్, హై కాన్ఫిగరేషన్ మొబైల్ అనేది మనం ఎట్లా కన్సిడర్ చేస్తాము అంటే మొబైల్లో ఉండే ర్యామ్, రోము. అంటే మొబైల్లో ర్యామ్ ఎంత ఉంది, రోమ్ ఎంత ఉంది. ర్యామ్ అనేది మొబైల్ యొక్క స్పీడ్ను కౌంట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీ మొబైల్లో 4GB ర్యామ్, 6GB ర్యామ్ ఇట్లా ఉంటే ర్యామ్ ఇంక్రీజ్ అయిన కొద్దిగా మొబైల్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత రోమ్ అంటే ఏంటంటే మా మొబైల్లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్. సో ఇక్కడ మనకు ర్యామ్ అనేది టెంపరీ డేటాని స్టోర్ చేస్తుంది, దాంతోపాటు ప్రైమరీ మెమొరీగా పనిచేస్తుంది. ఓకే, సో మనకు కొన్ని మోడల్స్ అంటే ర్యామ్లో ఉన్న మోడల్స్ ఏంటి, DDR1, DDR2, DDR3, DDR4. సో ఈ 1, 2, 3, 4 అనేది ఎట్లా డివైడ్ అవుతుందంటే మన సిస్టంలో డేటా, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు ర్యామ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ర్యామ్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ రోమ్ అనేది ఏంటి, రోమ్ అనేది రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఇంతకుముందు మనం ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో అది మనం రీడ్ చేయొచ్చు, మనం డేటాని ఎడిట్ చేయొచ్చు. కానీ రోమ్లో ఏంటంటే మనం డేటాని ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలుగుతుంది. అంటే ఇందులో ఉన్న డేటాని ఎలాంటి డేటా అయినా యూజర్ అనేవాడు మాడిఫై చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే ఓన్లీ ఇది డేటాని రీడ్ చేస్తుంది. అంటే దీని మెయిన్ యూజ్ ఏంటి, సో సిస్టమ్ యొక్క స్టార్టప్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. సిస్టమ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక కంప్యూటర్ రూమ్లో ఎలాంటి డేటా స్టోర్ అవుతుందంటే మనకు బేసికల్గా సిస్టమ్ స్టార్ట్ అవ్వడానికి యూజ్ అయ్యే బయా సెట్టింగ్స్, అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనే సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిస్టమ్స్ ఉంది స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మన సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన సిస్టమ్ రన్ అవ్వాలి అంటే ఎలాంటి ఇష్యూస్ లేకుండా కంప్యూటర్ ఏదైతే ఓపెన్ అయ్యి అంటే సిస్టమ్ రన్ అవ్వడానికి జరిగే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్కి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ మనకు రూమ్లోకి వెళ్తాయి. ఇవి పర్మనెంట్గా రూమ్లో స్టోర్ అవుతాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, బయా సెట్టింగ్స్, బేసిక్ బయా సెట్టింగ్స్ మొత్తం మనకు సేవ్ చేస్తుంది. సో ర్యామ్కు రోమ్కు తేడా ఏంటంటే ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, టెంపరీ డేటాను స్టోర్ చేస్తుంది. రోమ్ అనేది రీడ్ ఓన్లీ మెమొరీ, ఇది పర్మనెంట్ డేటాని స్టోర్ చేస్తుంది. ఎలాంటి పర్మనెంట్ డేటాని స్టోర్ చేస్తుంది అంటే స్టార్టప్ ప్రాసెస్, అంటే కంప్యూటర్ యొక్క స్టార్టప్ ప్రాసెస్ను ఇది స్టోర్ చేస్తుంది. ఇది నాన్ వాలటైల్ అంటే ఏంటి అంటే డేటా అనేది మధ్యలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే సిస్టమ్ క్లోజ్ అయినప్పుడు లేదంటే పవర్ పోయినప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అందులో ఉన్న డేటా డిలీట్ అవ్వదు. సో మళ్ళీ మనం ఎప్పుడు రీస్టార్ట్ చేసినా మళ్ళీ సిస్టమ్ ఓపెన్ చేసినా సేమ్ డేటా అనేది ప్రాసెస్ జరుగుతుంది. అంటే సిస్టమ్ అనేది నార్మల్గా మనం రీస్టార్ట్ చేసిన ప్రతిసారి, సిస్టమ్ని ఓపెన్ చేసిన ప్రతిసారి డేటా ప్రాసెస్ అనేది సేమ్ ప్రాసెస్లో జరుగుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, దానికి సంబంధించిన మొత్తం డేటా అనేది మనకు రోమ్లో స్టోర్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు మదర్ బోర్డ్ పైన మీకు బయాస్ ప్రాసెస్ దానిపైన చిన్న చిప్ లాగా ఇన్సర్ట్ అయి ఉంటుంది. ఇది రోమ్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ హార్డ్ డిస్క్ అనేది ఏంటంటే పర్మనెంట్ డేటా స్టోరేజ్. ఇది మనకు సెకండరీ డేటా స్టోరేజ్, ఇది సెకండరీ మెమొరీ. సో హార్డ్ డిస్క్ అంటే ఏంటి, కంప్యూటర్ ఏదైతే డేటాని పర్మనెంట్గా స్టోర్ చేస్తున్నామో, ఇప్పుడు మనం యూజర్ అనేవాడు ఒక డేటా కంప్యూటర్ వాడుతున్నప్పుడు ఫస్ట్ మనకు ప్రొడ్యూస్ అయ్యే డేటా ర్యామ్లోకి వెళ్తుంది, అదే టెంపరీ డేటా స్టోరేజ్.
సో అది వాలటైల్ డేటా అంటే అది పవర్ పోయినప్పుడు లేదంటే మనం కంప్యూటర్ ఆఫ్ చేసినప్పుడు డేటా అనేది డిలీట్ అవుతుంది. కానీ ఆ డేటా ఒక పర్మనెంట్ స్టోరేజ్లో స్టోర్ అవ్వడానికి అంటే పవర్ వచ్చినా పోయినా ఒక డేటా అనేది ఒక పర్మనెంట్ లొకేషన్లో వెళ్ళడానికి మనం హార్డ్ డిస్క్ని వాడతాం. హార్డ్ డిస్క్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ స్టోరేజ్ డివైస్, స్టోరేజ్ ఏరియా. సో ఇక్కడ మనం డేటాని వన్స్ మనం సేవ్ చేసినప్పుడు డేటా అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే మీకు సంబంధించిన మీరు సిస్టంలో ఉన్న డేటాని డిలీట్ చేసేంత వరకు, లేదంటే మీ కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్ అనేది కరెక్ట్ అయ్యేంత వరకు డేటా అనేది ఒక ప్లేస్లో మనకు పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, మనకు మెయిన్గా హార్డ్ డిస్క్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఐడిఈ మోడల్, ఒకటి సాటా మోడల్. ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ అంటాం. సాటా అంటే ఏంటంటే సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. సో దీంట్లో మనకి 2 డిఫరెన్సెస్ ఏంటంటే ఐడిఈ అనేది మనకు బేసికల్గా కొంచెం ఓల్డ్ మోడల్. అంటే మీరు మన కంప్యూటర్లో బేసిక్ మోడల్స్లో వాడే బస్ వైర్ కోసం ఇలాంటి బస్ వైర్ వాడి కనెక్ట్ చేసేదాన్ని ఐడిఈ మోడల్ కిందకి వస్తాయి. సాటా అనేది ఏంటంటే ఐడికి ఎక్స్టెన్షన్. సాటా అంటే ఏంటంటే కొంచెం న్యూ టెక్నాలజీని బేస్ చేసుకుని హార్డ్ డిస్క్ని డిజైన్ చేశారు. దీంట్లో మనకు ఐడికి సాటాకి డిఫరెన్స్ ఏంటంటే ఐడిఈలు అనేది మనం ఓల్డ్ కేబుల్స్ వాడతాం. సో వాటి సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఇంటర్నల్గా ఉండే స్పేస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో సాటా అనేది ఏంది, ఇట్ ఈస్ ఎ న్యూ టెక్నాలజీ. అంటే ఐడియాకి ఎక్స్టెన్షన్ టెక్నాలజీ సాటా. సో సాటా కేబుల్స్ అనేది కొంచెం చిన్న సైజులో ఉంటాయి. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేస్ చేసుకుని డిజైన్ చేశారు. హార్డ్ డిస్క్కి సంబంధించిన డీటెయిల్స్. సో నెక్స్ట్ మనం డివిడి రైటర్ గురించి చూద్దాం. మన సిస్టంలో ఏదైనా ఒక డేటా అంటే ఎక్స్టర్నల్గా ఉన్న డేటా డివిడీలో ఉన్న డేటా మన సిస్టమ్ రీడ్ చేయాలంటే దానికి కంప్యూటర్లో డివిడి కానీ సిడి రైటర్ అంటే ఏంటంటే మనం సిస్టంలో సిడీలో ఉన్న డివిడీలో ఉన్న డేటా సిస్టమ్ రీడ్ చేయాలంటే దానికి సపోర్టెడ్ డివైస్ అనేది చాలా అవసరం. కంప్యూటర్లో ఒక సిడీని మనం ఇన్సర్ట్ చేయాలంటే దానికి సపోర్టెడ్గా సిడీ కానీ డివిడి రైటర్ కానీ మన సిస్టంలో ఉంటే ఆ డివిడి రైటర్ మాత్రమే సిడీలో ఉన్న డేటాని రీడ్ చేయగలుగుతుంది. లేదంటే మరి వేరే డివైస్ అయినా కంప్యూటర్లో డేటాని సిడీలో ఉన్న డేటాని రీడ్ చేయలేదు. సో కంప్యూటర్లో డివిడి సిడీ కానీ ఎట్లా యూజ్ అవుతాయంటే సిడీలో ఉన్న డేటాని సిస్టమ్ రీడ్ చేయడానికి, అంటే అందులో ఉన్న డేటాని సిస్టమ్ అర్థం చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే డివైసెస్ని మనం డివిడి ఆర్ సిడీ రైటర్ అంటాం. ఓకే, దీంట్లో కూడా సేమ్ 2 మోడల్స్ ఉన్నాయి, ఐడిఈ మోడల్ అండ్ సాటా మోడల్. సో ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు ఐడిఈ అండ్ సాటా అంటే ఐడిఈ అంటే పిన్స్ తోటి ఉంటుంది, సాటా అంటే పిన్లెస్తో ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ హార్డ్వేర్. ఇప్పటివరకు మనం ఇంటర్నల్ హార్డ్వేర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ హార్డ్వేర్ అంటే ఏంటంటే మనం ఒక కంప్యూటర్ మనం చూడగానే మనకి ఏమేమి డివైసెస్ మనకు కనబడుతున్నాయో అంటే అవుట్ సైడ్ ఆఫ్ సిపియు కాకుండా బయట సిపియు కాకుండా మిగతా ఉన్న డివైసెస్ని అన్నీ కలిపి మనం ఎక్స్టర్నల్ హార్డ్వేర్స్ అంటాం. సో మనం సిపియు కాకుండా మనకు బేసికల్గా ఏమేమి డివైస్ కనబడతాయి అంటే మనం కంప్యూటర్ చూడగానే మనకు మానిటర్ కనబడుతుంది, కీబోర్డ్ కనబడుతుంది, మౌస్ కనబడుతుంది, స్పీకర్స్, ప్రింటర్స్, ఇవన్నిటిని కలిపి మనం ఎక్స్టర్నల్ హార్డ్వేర్స్ అంటాం. సో ఎక్స్టర్నల్ హార్డ్వేర్స్, ఇంటర్నల్ హార్డ్వేర్స్ అన్నీ కలిపితేనే మనకు ఒక సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. సో సిపిలో ఉండే పార్ట్స్ అన్నిటిని మనం ఇంటర్నల్ హార్డ్వేర్స్ అంటాం. సిపియు కాకుండా బయట ఉండే పార్ట్స్ అన్నిటిని మనం ఎక్స్టర్నల్ హార్డ్వేర్స్ అంటాం. మనకి ఎక్స్టర్నల్ హార్డ్వేర్స్లో ఏమేమి వస్తాయంటే మనకు మానిటర్ వస్తుంది, కీబోర్డ్ వస్తుంది, మౌస్ వస్తుంది, స్పీకర్ వస్తుంది, ప్రింటర్, ఇవన్నీ ఎక్స్టర్నల్గా ఉంటాయి కాబట్టి వీటిని మనం ఎక్స్టర్నల్ హార్డ్వేర్స్ అంటాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ చాప్టర్లో మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలుసుకుందాం.